హాయ్ గైస్, నమస్కారం. యాక్చువల్లీ రీసెంట్‌గా మనకు 'రష్మిక' గారి మూవీ వచ్చింది 'గర్ల్ ఫ్రెండ్' అని చెప్పేసి. ఈ మూవీ చూసాను. యాక్చువల్లీ ఈ మూవీస్‌లో కొంతమంది చాలా బ్యాడ్‌గా ఇచ్చారు రేటింగ్. బట్ ఎందుకు ఇచ్చారో నాకు తెలిసి వాళ్ళకి ముడుపులు అందలేవా ఏదో నాకు అర్థం కావట్లేదు. బట్ ఈ మూవీకొచ్చి ఏందంటే అండి, 'రష్మిక' గారి యాక్టింగ్ మామూలుగా లేదండి. ఓ రేంజ్‌లో ఉంది. ఈ మూవీ చూసేంత సేపు 'రష్మిక' లాంటి లవర్ మనకుంటే బావుంటుంది. తనలాంటి వైఫ్ మనకుంటే బావుంటుంది అన్న చిన్న ఫీల్ అయితే నాకొచ్చింది. మేబీ అందరూ వస్తుండొచ్చని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ప్లస్ మన మూవీ తీశారు. 'అందాల రాక్షసి' ఫేమ్ ఉంటారు కదా! తన డైరెక్షన్ మూవీ. తీసినంత వరకు చాలా బాగా తీశారండి నీట్‌గా. బట్ ఏందంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది. కొంచెం ఎమోషన్ సీన్స్ కూడా బాగానే కనెక్ట్ అయ్యాయి. బట్ వరస్ట్ కాదండి. ఎందుకంటే మీరు అన్ని మూవీస్‌ని కంపేర్ చేసుకోవచ్చండి. ఈ మూవీస్ వరకొచ్చేసి జస్ట్ ఒక లవ్ స్టోరీ. ఒక అమ్మాయి స్ట్రగుల్ ఎలా ఉంటుంది లవ్‌లో. ఈ బేస్ మీదే తీశారండి. సో, ఇంతవరకు మీరు ఆలోచించండి. దీనికి 'బాహుబలికి' లింక్ చేయకండి. దీనికి రీసెంట్‌గా వచ్చిన లవ్ స్టోరీస్‌లు, లవ్ టుడేలు ఇట్లాంటివన్నీ లింక్ చేయకండి. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇంతవరకే చూడండి. ఈ జోనర్‌లో ఇంతవరకు చాలా బెస్ట్ మూవీ చెప్పాలంటే. నేనైతే ఔట్ ఆఫ్ 5కి దీనికి కూడా ఇంచుమించు 2.9-3 వరకు నేను రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే చాలా బా అనిపించింది. బట్ చాలా మంది చూపిస్తే చాలా వరస్ట్‌గా ఇస్తున్నారు. అలా అంత ఘోరంగా అవ్వకండి. ఎందుకంటే అంత మరీ ఘోరంగా ఏం లేదు. మ్యూజిక్ బావుంది. సాంగ్స్ ఒక 2, 3 సాంగ్స్ బాగున్నాయి. ఒకటి సాంగ్ బావుంది. మిగతా బీజీఎం బావుంది. రిమైనింగ్ అంతా ఓకే. బట్ 'రష్మిక' గారు ఉన్నంత సేపు వన్ మ్యాన్ షో లాగా అనిపిస్తుంది. హీరో యాక్టింగ్ కూడా చాలా బా అనిపించింది. బట్ అంత వరస్ట్ కాదండి మూవీ. ఒకసారి చూడొచ్చు. లవర్స్‌కి బాగా కనెక్ట్ అవుతుంది మూవీ. ఎలాంటి వల్గారిటీ లేదు. చాలా క్లీన్ మూవీ. చాలా బావుంది. నేచర్ రేటింగ్ చెప్పాను కదా! ఆల్మోస్ట్ 3 రేటింగ్. థాంక్ యూ.